సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. కర్నూలు జిల్లాలోని కొన్ని స్థానాలకు వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. పత్తికొండలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తెలుగు తమ్ముళ్ల పనితీరుపై చంద్రబాబు ఏమన్నారు? ముందుగా అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నారా? ఆ తర్వాతే పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే నేతల్ని నిర్ణయించనున్నారా? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. కొన్ని చోట్ల ఈ అంశం కత్తి మీద సాములా మారింది. అధికార వైసీపీ ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. నందికొట్కూరు అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్, ఆలూరుకు చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని తమ అభ్యర్థులుగా నిర్ణయించింది. కోడుమూరు అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ తోతరుడే సతీష్. కర్నూలు లోక్సభ స్థానం కోసం మంత్రి గుమ్మనూరు జయరాం పేరును ఫ్యాన్ పార్టీ ప్రకటించింది. కానీ పార్లమెంటు బరిలో దిగేందుకు మంత్రి విముఖత వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. కర్నూలు మేయర్ రామయ్యను పార్లమెంటు బరిలో దింపే అంశాన్ని పరిశీలిస్తోంది. స్థానాల మార్పు, కొత్త వారిని అభ్యర్థులుగా ప్రకటించడంపై వైసీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలపోటుగా మారింది. ఈ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేసే నేతలను నిర్ణయించడంతో జాప్యం జరుగుతోందని జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 28వ తేదీన పత్తికొండలో జరిగిన రా కదలిరా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత జిల్లా నేతలు నిర్వహించిన భేటీలో సర్వే రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల ఇన్ఛార్జి పనితీరుపై చంద్రబాబు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సమాచారం. దీంతో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల కసరత్తు దాదాపుగా తుది దశకు చేరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారట. నంద్యాల లోక్సభ స్థానం కోరుతున్న ఆశావహులతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత వారి ప్రోగ్రెస్ ను పరిశీలించినట్లు తెలుస్తోంది. నంద్యాల అభ్యర్థిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక కర్నూలు లోక్సభ అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు సీరియస్ గా ఫోకస్ పెట్టారనే టాక్ ఉంది. మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశారు. ఈసారి ఎలాగైనా కర్నూలు ఎంపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కర్నూలు పార్లమెంటు సీటును బీసీ సామాజిక వర్గానికి వైసీపీ అధిష్టానం ఇచ్చింది. ఓసీ, బీసీల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఓసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కురువ, యాదవ సామాజిక వర్గాల నుంచి వ్యాపారవేత్త, కర్నూలు నగర టీడీపీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కురువ పరమేశ్వరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ కురువ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు పంచలింగాల నాగరాజు సీటు ఆశిస్తున్నారు. కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ ప్రసాద్ రేసులో ఉన్నారు. వీరితో పాటు మరో 3 పేర్లను టీడీపీ అధినేత పరిశీలించినట్లు సమాచారం. కానీ సర్వే రిపోర్టులను పూర్తిగా పరిశీలించాక చెప్తానని చంద్రబాబు అన్నట్టు సమాచారం. మరోవైపు కర్నూలు పార్లమెంటు స్థానంలో వాల్మీకి ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆ సామాజిక వర్గ నేతకు టికెట్ ఇచ్చింది. ఇక రెండో స్థానంలో కురువ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. కురువ, యాదవ ఓటర్లను కలిపితే వాల్మీకుల కంటే ఎక్కువ ఉంటారు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన ఆశావహుల ఆర్థిక, సామాజిక, రాజకీయ బలాబలాలను టీడీపీ అధినేత చంద్రబాబు బేరీజు వేశారట. అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే కర్నూలు ఎంపీ టికెట్ పైన తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఆదేశించారు. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద చంద్రబాబు పత్తికొండ పర్యటన తెలుగుదేశం క్యాడర్లో నూతనోత్సాహం